అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ నలదమయంతులు. నాగరాజు చెప్పినట్టే చేసి ఋతుపర్ణుడి దగ్గర కొలువు సంపాదించాడు నలమహారాజు. ఇలా ఉండగా విదర్భలో భీమరాజు కూతురి అల్లుడి కోసం విచారిస్తూ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకురమ్మని సేవకులను పంపాడు. నలదమయంతుల జాడ తెలిపిన వారికి 1000 గోవులు, కావలసినంత బంగారం, వెండి, అగ్రహారాలు, ఊళ్ళు ఇస్తానని భీమరాజు ప్రకటించాడు. సుదేవుడనే విప్రుడు ఆ ప్రకటన విని భీమరాజు పుత్రికను వెతికేందుకు బయలుదేరాడు. వెతికి అతను చివరికి చేదిపురం చేరుకొని సునంద చెంత సైరేంద్రిగా ఉన్న దమయంతిని చూశాడు. ఆమెను గుర్తుపట్టి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళి, వైదర్భి, నేను విదర్భ నుంచి వచ్చాను. నీ సోదరుడి స్నేహితుణ్ణి. నీకోసం దేశాలు గాలిస్తూ చివరికి ఇక్కడికి వచ్చాను అన్నాడు. సుదేవుణ్ణి దమయంతి గుర్తించింది. అందరి క్షేమ సమాచారం అడిగి కన్నీళ్లు పెట్టుకుంది. ఇదంతా సునంద చూసింది. వెళ్ళి తన తల్లితో చెప్పింది. ఆమె సుదేవుణ్ణి పిలిపించి వివరాలు అడిగి తెలుసుకుంది. సునంద దగ్గర సైరేంద్రిగా ఉన్నది దమయంతి అని తెలిసాక మహారాణి బాధపడుతూ, తల్లి, మీ అమ్మ నేను అక్క చెల్లెళ్ళం. దశార్ణ రాజైన సుదాముని కుమార్తెలం. మీ అమ్మను విదర్భ పాలించే భీమరాజుకు, నన్ను చేదిదేశం పాలించే వీరబాహుకు ఇచ్చి మా తండ్రి పెళ్లిళ్ళు చేశాడు. నువ్వు పసిపిల్లగా ఉన్నప్పుడు చూశాను అని దమయంతిని కౌగిలించుకుంది. ఆ తర్వాత ఆమె దమయంతిని పల్లకిలో ఎక్కించి సగౌరవంగా విదర్భకు పంపించింది. దమయంతి తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేరుకుంది. పిల్లలిద్దరిని ముద్దులతో కన్నీళ్లతో ముంచెత్తింది. కుమార్తెను చూసి కొండంత సంతోషం పొందాడు భీమరాజు. అల్లుణ్ణి అన్వేషించడానికి మళ్ళీ అనేక వందల మందిని వివిధ దేశాలకు పంపాడు. కొన్నాళ్లకు పర్ణాందుడనే విప్రుడు భీమరాజు దగ్గరకు వచ్చి, అయ్యా, అయోధ్యనేలే ఋతుపర్ణుడి కొలువులో బాహుకుడు అనే సారథి ఉన్నాడు. చాలా కురూపి, వంకర శరీరం, పొట్టి చేతులు, గూనిమెడ, కారుమేఘ ఛాయ. కానీ గుర్రాలను నడపటంలో మొనగాడు. వంటలు చేయడంలో కూడా నేర్పరి. గుర్రాలను పరిగెత్తించాలన్నా అదుపు చేయాలన్నా అతని తర్వాతే ఎవరైనా. మంచి అశ్వశిక్షకుడు. సభలో నేను నలుని గురించి చెప్పినవన్నీ విని ఒంటరిగా వచ్చి నన్ను కలుసుకున్నాడు. మీ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. దమయంతి దేవిని గురించి పదే అడిగాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది విన్న దమయంతి బాహుకుడే నలుడే ఉంటాడని అనుమానించింది. తల్లి అనుమతితో సుదేవుణ్ణి పిలిపించి, సుదేవా, తక్షణం నువ్వు అయోధ్యకు వెళ్ళి నలమహారాజు జాడ తెలియని కారణంగా దమయంతికి ద్వితీయ స్వయంవరం జరుగుతోందని రాజసభలో ప్రకటించు. ఆసక్తి ఉంటే మరునాటి సూర్యోదయంలోగా ఋతుపర్ణుణ్ణి స్వయంవరానికి రమ్మని చెప్పు అని ఆజ్ఞాపించింది. సుదేవుడు అయోధ్య చేరాడు. దమయంతికి మళ్లీ పెళ్లి అని తెలియగానే ఆ ఉత్సవానికి వెళ్లాలని ఋతుపర్ణుడికి ఆశ కలిగింది. వెంటనే బాహుకుణ్ణి పిలిచి, రేపు తెల్లవారేలోగా మనం విదర్భలో ఉండాలి, రథం సిద్ధం చేయి అని ఆజ్ఞాపించాడు. తేరు ఆయత్తమైంది. వార్ష్ణేయుడితో పాటు ఋతుపర్ణుడు రథం అధిరోహించాక బాహుకుడు పగ్గాలు చేతుల్లోకి తీసుకుని గుర్రాలను అదిలించాడు. అశ్వాలు ఆఘమేఘాల మీద పరిగెత్తాయి. బాహుకుడు గుర్రాలను నడుపుతున్న తీరుకు రాజుగారు ఆశ్చర్యపోయారు. అలా కొంత దూరం వెళ్లేసరికి ఒకచోట దట్టంగా ఆకులతోనూ పళ్లతోనూ ఉన్న తాండ్ర చెట్టు కనిపించింది. ఋతుపర్ణుడు, బాహుక, అశ్వహృదయంలో నువ్వు దిట్టవైతే అక్షహృదయంలో నేను దిట్టని. ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఎన్ని పళ్ళు ఉన్నాయో లెక్క పెట్టకుండానే చెప్పగలను. ఈ 2 కొమ్మలకు కలిపి మొత్తం 5 కోట్ల ఆకులున్నాయి. 2095 పళ్ళు ఉన్నాయి. కావాలంటే లెక్క పెట్టుకో అన్నాడు. బాహకుడు రథం నిలిపి తాండ్ర చెట్టుకున్న ఆకులు పళ్ళు లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్క ఖచ్చితంగా సరిపోయింది. ఈసారి విస్తుపోవటం బాహకుడి వంతైంది. బాహుకుడి అభ్యర్థన మేరకు ఋతుపర్ణుడు అక్కడికక్కడే అతనికి అక్షహృదయ విద్యను నేర్పాడు. ఆ ఉపదేశం పొందుతూ ఉండగానే దాని ప్రభావం వలన ఇన్నాళ్ళు నలుడి లోపల ఉన్న కలి కర్కోటక కాలకూటాన్ని కక్కుతూ ప్రచ్ఛన్నంగా బయటకు వచ్చాడు. తనను క్షమించమని రహస్యంగా నలుణ్ణి వేడుకొని తాండ్ర చెట్టుని ఆశ్రయించాడు. నలుడు ఆ విధంగా కలి నుండి విముక్తుడై ఒక దేహ సౌందర్యం తప్ప తక్కిన తన పూర్వపు గుణాలన్నీ పొందాడు. మళ్ళీ రథం సాగింది. ఆ సాయంత్రానికే విదర్భ చేరుకున్నారు. రథఘోష చెవిన పడగానే దమయంతి మనసు సంతోషంతో నిండిపోయింది.
భీమరాజు ఋతుపర్ణుడికి ఘనంగా స్వాగతం చెప్పాడు. అయితే స్వయంవర సన్నాహాలేవి ఋతుపర్ణుడికి కనిపించలేదు. దమయంతి కేసిని అనే పరిచారికను పిలిచి అశ్వశాలలో ఉన్న బాహకుడి వివరాలు తెలుసుకురమ్మని పంపింది. కేసిని వెళ్ళి వచ్చింది. దేవి, బాహకుడి ప్రవర్తన చాలా చిత్రంగా ఉంది. అతను పొట్టి, ద్వారం గుండా నడిచివెడుతూ కూడా తల వంచడు, తాను వంగడు. అతను దాటబోయే సమయానికి ద్వారాల పైభాగాలు పొడిగై అతని మార్గం సుగమమవుతుంది. ఎంతటి జనసమూహమున్నా అతనికి తోవ లభిస్తుంది. వంట చేయడానికి నిప్పు నీళ్లు తెచ్చుకోడు. అతను ముట్టుకున్న అగ్ని అతన్ని దహించడు. పిడికెడు గడ్డిని చేత పట్టుకుని సూర్యుడి వైపు విసురుతాడు. వెంటనే అందులో అగ్ని పుడుతుంది. అతను పూలను తాకితే అవి మరిన్ని సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఏ వస్తువు లేకుండానే కమ్మటి భోజనం క్షణాల మీద సిద్ధం చేస్తున్నాడు. చూడటానికి వినటానికి కూడా చోద్యంగా ఉంది అని చెప్పింది. కేసిని ఇలా చెప్పగానే అతను తప్పకుండా నలమహారాజే అని నిర్ణయించుకుంది దమయంతి. అతను వండిన వంటకాలు తీసుకుని రమ్మని మళ్ళీ కేసినిని పంపింది. ఆమె తెచ్చిన మాంసం వాసన, రుచి చూసి ఇది ఖచ్చితంగా నలపాకమే అనుకుంది. తరువాత పిల్లలిద్దరిని బాహుకుడి దగ్గరకు పంపించింది. బాహుకుడు ఆ బిడ్డల్ని ఆత్రంగా ఎత్తుకొని ముద్దాడాడు. ఈ పిల్లలు అచ్చం నా పిల్లల్లాగే ఉన్నారు, అందుకే వీళ్ళను చూడగానే ప్రాణాలు లేచొచ్చాయి అన్నాడు కేసినితో. దమయంతికి తన భర్త అతనేనని రూఢి అయింది. తల్లిదండ్రుల అనుమతితో బాహకుడిని తన అంతఃపురానికి రప్పించింది. దమయంతిని చూడగానే బాహకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దమయంతికి కూడా దుఃఖం పొంగుకొచ్చింది. బాహుక, అడవిలో ప్రక్కన నిశ్చింతగా నిద్రిస్తున్న భార్యను విడిచి వెళ్ళిన ధర్మాత్ముణ్ణి ఎక్కడైనా నువ్వు చూసావా? అగ్నిసాక్షిగా పెళ్లాడి తననే ప్రాణప్రదంగా ఆరాధించే సాధ్విని విడిచి వెళ్లే తెగువ నలమహారాజుకి తప్ప ఎవరికుంటుందిలే అన్నది. వైదర్భి, కలిపురుషుడు నన్ను ఆవహించి ఉండటం వల్ల ఈ కష్టాలన్నీ మనకు సంభవించాయి. అంతేగాని నేను ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు. అయినా పతితో వియోగం వచ్చినప్పుడు సాధ్వీమణులు తమను తాము రక్షించుకుంటారు గాని మళ్ళీ పెళ్లికి ఇలా చాటింపు వేయిస్తారనుకోను అన్నాడు. దమయంతి చేతులు జోడించి, మహారాజా, మీకోసం దేవతలనే తిరస్కరించిన దాన్ని మీ జాడ తెలుసుకోవడం కోసమే నా ద్వితీయ స్వయంవరానికి మా తండ్రి ఏర్పాట్లు చేశాడు. ఋతుపర్ణుడి సభలో నా స్వయంవరం గురించి మీకు తెలిసేలా గట్టిగా ప్రకటించమని నేనే సుదేవుణ్ణి పంపాను. కలలోనైనా నేను పరపురుషుణ్ణి కోరినట్టయితే సూర్య చంద్రాది దేవతలు ఈ క్షణాన్నే నన్ను నిర్జీవిని చేస్తారు అని తీవ్రంగా పలికింది. దమయంతి ఈ మాటలు అనగానే, నలభూపాల, దమయంతి చెప్పింది అక్షర సత్యం, అనుమానించక ఆమెను స్వీకరించు అని వాయుదేవుడు పలికాడు. అది నలుడికి శిరోధార్యమైంది. కర్కోటకుడిచ్చిన వస్త్రాలు ధరించి నాగరాజును తలుచుకున్నాడు. అతని వికృత రూపం పోయింది. దమయంతిని సంతోషంగా స్వీకరించాడు. తరువాత నిషధ దేశానికి వెళ్ళి పుష్కరుణ్ణి ఓడించి సకల మహీరాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు. ద్విగుణీకృత వైభవంతో శోభించాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.